సమీర్ కుమార్ దాస్ అనే హిందూ యువకుణ్ణి దుండగులు దారుణంగా హత్య చేశారు. సమీర్ వయసు కేవలం 28 ఏళ్లు మాత్రమే. ఆటో నడుపుతూ రోజువారీ కష్టంతో కుటుంబాన్ని పోషించుకునే సాధారణ యువకుడు. రాజకీయాలతో గాని గొడవలతో గాని ఎలాంటి సంబంధం లేని వ్యక్తి. ఆ రోజు రాత్రి సమీర్ తన ఆటోలో వెళుతోండగా ముందుగానే మాటు వేసిన దుండగులు అతనిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. కత్తులు, మారణాయుధాలతో విచక్షణారహితంగా కొట్టి చంపారు. ఇది ఒక్కసారిగా జరిగిన దాడి కాదని, చాలా పథకం ప్రకారమే చేసిన హత్య అని పోలీసులు కూడా అనుమానిస్తూ ఉన్నారు. అతన్ని చంపిన తర్వాత ఆటోను తీసుకుని అక్కడి నుంచి నిందితులు పారిపోయారు. రాత్రి దాదాపు 2 గంటల సమయంలో రక్తపు మడుగులో పడి ఉన్న సమీర్ శవాన్ని చూసిన స్థానికులు షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు చేసిన ప్రాథమిక విచారణలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. సమీర్ వద్ద ఉన్న డబ్బులు, మొబైల్ ఫోన్ అలాగే ఉండడం మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే ఇది కేవలం దోపిడీ కోసం చేసిన హత్య కాదనే అనుమానం బలపడుతోంది. దుండగులు ముందే సమీర్ను లక్ష్యంగా చేసుకుని ప్రణాళికతో ఈ దాడి చేసినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు పోలీసులు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని తెలుస్తోంది. కానీ ఇలాంటి ఘటనల్లో నిందితులు పట్టుబడతారా లేదా అన్న అనుమానం అక్కడి మైనారిటీల్లో తీవ్రంగా కనిపిస్తోంది. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులు, హత్యలు, ఆస్తుల ధ్వంసం వంటి ఘటనలు తరచూ వార్తల్లోకి వస్తూ ఉన్నాయి. కొన్ని చోట్ల మతపరమైన ఉద్రిక్తతల పేరుతో హిందూ ఇళ్ళు, ఆలయాలపై దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల సమయం వచ్చినప్పుడు లేదా రాజకీయ పరిస్థితులు మారినప్పుడు ఈ దాడులు మరింత